నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఇటీవల కాలంలో ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు వక్ర మార్గం పట్టిన తర్వాత సాధారణంగా ఇది ఒక మానసిక రుగ్మత అన్నమాట. అంటే సొంత విషయాల మీద ఆసక్తి చూపడం, ఇతరుల వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటాం. ఇక దురదృష్టవశాత్తు చట్టాల్లో వచ్చినటువంటి కొన్ని వెసులుబాట్లు, చట్టాల్లో ఇటువంటి వ్యక్తులపై లేదా ఇటువంటి సంస్థలపై లేదా ఇటువంటి వారిపై తగిన రీతిలో చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకపోవడం, ఇదేదో వ్యక్తిగత భావ స్వేచ్ఛ అనటం వల్ల ఆ దిశలో వ్యవహరిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి తన లేదా వ్యక్తులు వారి వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో ఉండేది ఎవరికి చెప్పనవసరం లేదు. దాని మీద ఎవరైనా సంజాయిషి అడిగినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది కూడా ఒక చట్టం కల్పించినటువంటి సదుపాయం. అంటే ఒక వ్యక్తి సమాజానికి ఇబ్బంది కలిగించే రీతిలో తన వ్యక్తిగత జీవితాన్ని ఉంచినప్పుడు ప్రశ్నించడం వేరు. అసలు దానివల్ల అతని వ్యక్తిగత జీవితాన్ని బట్టబయలుపరిచినందువల్ల ఎవరికీ ఉపయోగం లేనప్పుడు అది ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా లేదు. ఇటువంటిది చాలా సంస్థలు గ్రహించటం లేదు. ప్రతి మధ్య రాజకీయ నాయకులు కానీ, కొంతమంది మీడియా ముసుగులో వచ్చినటువంటి అరాచక శక్తులు కానీ, వీళ్ళంతా ఏంటంటే వ్యక్తుల్ని వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కనుసన్నల్లో, అంటే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి బెదిరించి తమ కనుసన్నల్లో ఉంచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఒక విధంగా ఏమవుతుందంటే చివరికి మానసిక ఉన్మాదానికి దారితీస్తుంది. తమ కన్న వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని కూడా నమ్మలేనటువంటి దౌర్భాగ్యపు స్థితికి వచ్చి ఈ ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. ఒక సైకియాట్రిక్ పేషెంట్లను గమనించినప్పుడు చాలామంది ఇటువంటి వాళ్ళేనంట. ఇటువంటి వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఒకటే విషయం, ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగత విషయాన్ని సమాజానికి తెలియజేయని అవసరం లేదు. అది సమాజానికి ఇబ్బంది కలిగించినంత